ఈయన యేసు బ్రతికి ఉన్నప్పుడు యేసు గురించి విన్నాడు. యేసు అద్భుతాలు చూశాడు, విన్నాడు, మేబీ అనుకుంటా. అక్కడ మనం గమనించుకుంటే కన్నులారా చూడకపోయి ఉండొచ్చేమో, కానీ చెవులారా చాలా విన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈయన రహస్యంగా యేసును వెంబడిస్తున్నాడు. అంటే ఏంటి? యేసు శిష్యుడిగా మారిపోయాడు. బహిరంగ క్రైస్తవుడు కాదు, రహస్య క్రైస్తవుడు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే బయటికి ఎక్కడా కూడా సిలువ కనపడకుండా దాక్కుంటారు, బైబిల్ కనబడకుండా దాచిపెట్టేస్తారు, బయటికి ఎక్కడా కూడా దేవుని పాటలు పాడరు, బయట అందరూ కనపడేటట్టు బాప్తిసాలు కూడా తీసుకోరు, అందరూ చూసే విధంగా మందిరానికి కూడా వెళ్ళరు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే రహస్య క్రైస్తవులు. వీళ్ళు వీరి చేతిలో బైబిల్ ఉండదు, మెడలో సిలువ ఉండదు, మందిరానికి వెళ్ళరు, పాటలు పాడరు, బాప్తిసం కూడా తీసుకోరు, యేసు ప్రభు నా దేవుడని ఒప్పుకోరు బహిరంగంగా. కానీ హృదయం నిండా ఎలా ఉంటుందంటే యేసునామాన్ని జపిస్తారు, యేసునామలో ప్రార్థన చేస్తారు, యేసు గొప్ప దేవుడు నమ్ముతారు. ఎందుకు కారణం ఏంటంటే దేవుడు అంటే పడక కాదు వీళ్ళకి, సమాజానికి భయపడతారు. వీళ్ళు ఎవరమ్మా రహస్య క్రైస్తవులు? ఎవరు? సమాజానికి భయపడతారు. ఇంకా చెప్పనా, కుల కట్టుబాట్లకి, మత కట్టుబాట్లకి భయపడిపోయి ఏం చేస్తారంటే విలేస్తారేమో, పెళ్ళికి పిలవరేమో, ఊర్లో నుంచి వెళ్ళగొడతారేమో, మన పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వవో, మన ఇంటికి ఎవరు రారేమో. అప్పుడు యూదులందరూ కూడా ఏం తీర్మానం చేశారంటే యేసు ప్రభువుని దేవుడికి అంగీకరిస్తే గనక సమాజంలో నుండి వెలివేస్తామని బహిరంగంగా ఒక లేఖ వ్రాశారు, చాటింపు వేశారు. కాబట్టి అరిమత్తయి యోసేపు ఎటువంటి వాడంటే రహస్య క్రైస్తవుడు. ఏంటమ్మా? వీళ్ళు బహిరంగంగా ఒప్పుకోరు, దేన్ని కూడా బహిరంగంగా పాటలు పాడరు, బహిరంగంగా ఏది కూడా చేయరు. కానీ మీరైతే బహిరంగ క్రైస్తవులై ఉన్నారు. మీరెవరమ్మా? బహిరంగ క్రైస్తవులు. కానీ యేసు ప్రభు అంటే బాగా ఇష్టం ఈయనకి. యేసు ప్రభు పాటలన్నా, ప్రార్థన అన్నా, ఆరాధన అన్నా, భక్తి అన్నా, పరిశుద్ధత అన్నా కూడా చాలా ప్రాణంగా చూసుకుంటాడు.